హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ సంవత్సరం శ్రీకృష్ణుడికి నెమలి పించాలతోటి ఒక చిన్న పరిహారం చేసినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా మీకు చాలా బాగుంటుంది. మీకుండేటువంటి సమస్యలు కావచ్చు, దోషాలు కావచ్చు, అన్నీ కూడా తొలగిపోయి ఇంట్లో ఉండే వారంతా కూడా ఆరోగ్యాలతోటి సకల శుభాలతోటి ఈ సంవత్సరం అంతా కూడా మీరు చాలా సంతోషంగా ఉండగలుగుతారు. ఈ పరిహారం చేయడం వల్ల మీకు అసలు ధనానికైతే లోటు ఉండదు. ఆ శ్రీకృష్ణుడి యొక్క ఆశీస్సులు అనేవి మీకు ఎల్లప్పుడూ కూడా ఉంటూ ఉంటాయి. ఇక ఆ పరిహారం ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. 2025 శ్రావణ మాసం ఆగస్టు 16వ తేదీ శనివారం రోజున శ్రీకృష్ణాష్టమి వచ్చింది. కృష్ణాష్టమి రోజున మనం కృష్ణుడిని అసలు ఎలా ఆచరించాలి, ఏ విధంగా పూజ విధానం ఆచరించాలి అంటే మీ యొక్క దేవుడి యొక్క మందిరంలో బాలకృష్ణుడి యొక్క ప్రతిమను పెట్టుకుని పూజించుకోవాలి. బాలకృష్ణుడి యొక్క ప్రతిమ మీ ఇంట్లో లేదు అంటే శ్రీకృష్ణుడు గోవుల వద్ద ఉన్నటువంటి వేణుగోపాల స్వామివారి యొక్క చిత్రపటాన్నైనా సరే మనం పెట్టుకోవచ్చు. బాలకృష్ణుడు లేదా వేణుగోపాల స్వామి ఈ ఇద్దరిలో ఏ చిత్రపటం మీ దగ్గర ఉన్నా సరే వాటిని పెట్టుకుని చక్కగా గంధంతో అలాగే కుంకుమతోటి బొట్లు పెట్టుకోండి. కృష్ణుడి యొక్క చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో 6 ఒత్తులు వేసి ఆవు నెయ్యితోటి దీపారాధన చేసుకోవాలి. మీ దగ్గర వెండి ప్రమిద లేదు అనుకుంటే మట్టి ప్రమిదలో అయినా సరే వెలిగించుకోండి. కానీ 6 ఒత్తులు మాత్రం ఖచ్చితంగా వేయండి. 6 ఒత్తులు వేస్తే ఆ కృష్ణుడు త్వరగా అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా మీరు వేసుకునేటువంటి వత్తులు కూడా జిల్లేడు వత్తులు అయితే మరీ మంచిది. దీనివలన కృష్ణుడు త్వరగా అనుగ్రహిస్తాడు. అలా మీరు పూజ చేసుకునేటువంటి పీఠం మీద కూడా నీలిరంగు వస్త్రాన్ని వేసుకుని దాని మీద కృష్ణుడి యొక్క చిత్రపటాన్ని పెట్టుకుని పూజ చేసుకోండి. శ్రీకృష్ణుడిని పూజించుకునేటువంటి సమయంలో శ్రీకృష్ణుడికి ఇష్టమైనటువంటి తులసి దళాలతో మనం పూజ చేసుకోవాలి. కుదిరితే స్వామివారికి తులసి మాలైతే వేసుకోండి. లేదు అనుకుంటే కనీసం కొన్ని తులసి దళాలైనా సరే స్వామివారికి సమర్పించుకోండి. శ్రీకృష్ణుడిని మనం పూజించుకునేటువంటి సమయంలో శ్రీకృష్ణ అష్టోత్తర శతనామాలతో మనం పూజించుకోవాలి. అలా మాకు మంత్రాలు చదవడం రాదు అనుకున్న వారైతే దానికోసం మనకి శాస్త్రంలో ఒక మంత్రం ఉంది. ఆ ఒక్క మంత్రాన్ని చెప్పుకుంటే సరిపోతుంది. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈ మంత్రాన్ని చెప్పుకోండి. 11 సార్లు అలా చెప్పుకుంటూ ఉండండి. చాలా మంచిది. ఈ మంత్రం ఒక్కటి చదివితే సరిపోతుంది. మనకి శతనామావళి చదవడం రాదు అనుకున్నవారు ఈ ఒక్క మంత్రాన్ని చదువుకోండి. ఈ మంత్రం చాలా తేలిగ్గా మనం పలకవచ్చు, అయితే చాలా ప్రభావవంతమైనటువంటి మంత్రం. ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే కృష్ణుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మన మీద ఉంటుంది. అయితే ఈ పూజలో మనం ముఖ్యంగా పెట్టుకోవాల్సింది కొన్ని నెమలి పెంచాలు. కొన్ని నెమలి పెంచాలు స్వామివారి పాదాల వద్ద పెట్టుకుని మనం ఈ పూజ అంతా కూడా చేసుకోవాలి. ఈ విధంగా స్వామివారికి పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత ఆ నెమలి పెంచాలను తీసుకువెళ్ళి మనం ధనం దాచుకునేటువంటి బీరువాలో పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఉండేటువంటి కష్టాలు, దారిద్ర్యం, దుఃఖం అన్నీ కూడా నాశిస్తాయి. మనకు ఉండేటువంటి కష్టాలన్నీ తొలగిపోయి సుఖాలు, సంతోషాలు అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఈ నెమలి పించాల యొక్క పరిహారం అనేది చాలా శక్తివంతమైనది, చాలా ప్రభావవంతమైనది. కాబట్టి స్వామివారిని పూజించిన తర్వాత అక్కడ పెట్టినటువంటి నెమలి పించాలలోంచి ఒక 3 తీసుకోండి. ఆ 3 కూడా తీసుకువెళ్ళి మీ ఇంటి యొక్క సింహద్వారం, ప్రధాన మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా సింహద్వారం, ఆ సింహద్వారానికి త్రిశూలం ఆకారం వచ్చే విధంగా అక్కడ అతికించుకోవాలి. ఈ విధంగా అతికించుకొని గంధంతో కింద ఓం ద్వారపాలకాయ నమః అనేటువంటి విధంగా రాసుకోవాలి. గంధంతో రాసుకోవాలి సింహద్వారం పైన. ఈ విధంగా రాయడం వల్ల అసలు ఏం జరుగుతుంది అంటే దేవాలయానికి ద్వారపాలకులు ఏ విధంగా కాపలాగా ఉంటారో అదే విధంగా శ్రీకృష్ణుడి యొక్క శక్తులు అనేవి మీ ఇంటి ద్వారానికి ఎప్పుడు కూడా ఈ సంవత్సరం అంతా కూడా కాపలాగా ఉంటుందన్నమాట. ఆ శక్తి అంతా కూడా మిమ్మల్ని సంవత్సరం అంతా కూడా కాపాడుతూ ఉంటుంది. ఇది సంవత్సరంలో ఎప్పుడు కూడా తీయకండి. మళ్ళీ శ్రీకృష్ణాష్టమి వచ్చినప్పుడు మాత్రమే తీయాలి. మీ ఇంటి పైన ఎటువంటి చెడు దృష్టి అనేది పడకుండా ఇది మిమ్మల్ని బాగా కాపాడుతుంది. అంతేకాదు వ్యాపారంలో మీకు వ్యాపారం సరిగ్గా జరగడం లేదు అన్న, నష్టాలు వస్తున్నాయి అనుకున్న వ్యాపారస్తులకైనా ఉద్యోగస్తులకైనా సరే వారికి మంచి ప్రభావవంతమైనటువంటి పరిహారం ఈ పరిహారం. రాధాకృష్ణుడి యొక్క ప్రతిమను తీసుకుని మీ యొక్క ఇంటి గదిలో ఈశాన్య భాగంలో పెట్టుకోండి. అక్కడ స్వామివారికి పూజించినటువంటి నెమలి పించాల్లోంచి ఒక పించాన్ని తీసుకుని అక్కడ పెట్టుకోండి. ఆ ఫోటోకి పెట్టుకోండి. రోజు ఒక దీపాన్ని అక్కడ వెలిగించండి. ఇలా 41 రోజులు చేసుకోండి. 41 రోజులు పూర్తయిపోయిన తర్వాత ఆ నెమలి పించాన్ని తీసుకుని వ్యాపారస్తులు తమ వ్యాపార స్థలంలో ఉంచుకోవాలి. ఉద్యోగస్తులైతే వారి యొక్క జేబులో ఉంచుకోండి. ఇలా చేయడం వలన ఉద్యోగస్తులకి త్వరగా ఉద్యోగాలు అలాగే ప్రమోషన్లు వస్తాయి. వ్యాపారస్తులకి నష్టాలు తొలగిపోయి లాభాలు వస్తాయి. అలాగే కాంపిటీషన్ని తట్టుకోగలుగుతారు.
అంతేకాకుండా శత్రు బాధలు తొలగించుకోవడానికి కూడా మనకి పరిహారం ఉంది ఈ నెమలి పింఛంతో. ఒక నెమలి పింఛాన్ని తీసుకుని మనస్సులో మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారి పేర్లు తలుచుకోండి. సింధూరంతో, తడి సింధూరంతో నెమలి పింఛానికి బొట్టు పెట్టుకోండి. మీకు ఎవరెవరైతే శత్రువులు ఉన్నారో వారి పేర్లన్నీ కూడా చదువుకుంటూ ఆ తడి సింధూరంతో నెమలి పింఛం మీద బొట్టు పెట్టుకోండి. అలా పెట్టడం పూర్తయిపోయిన తర్వాత పారే నీళ్ళల్లోకి ఈ నెమలి పింఛాన్ని వదిలేసేయాలి. అలా వదలడం వల్ల మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారు క్రమక్రమంగా మీకు క్రమక్రమంగా అనుకూలంగా మారతారు. శత్రు బాధలు అనేవి తొలగిపోతాయి. అయితే అఖండమైనటువంటి ధనప్రాప్తి కోసం ఒక పరిహారం ఉంది. ఈ ఒక్క పరిహారాన్ని మీరు చేసుకున్నట్లయితే మీకు ధనానికి ఎప్పుడు కూడా లోటు అనేది ఉండదు. ఎంత అప్పుల్లో ఉన్నా, ఎన్ని ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది మీ వెన్నంటే ఉంటుంది. మీకు ఎప్పుడు కూడా ధనానికి లోటు అనేది ఉండదు. ఎప్పుడు కూడా ప్రతి రూపాయి కోసం వెతుక్కోవడం, ఇటువంటి సమస్యలు అనేవి ఏవి కూడా మీ దరి చేరవు. ఎప్పుడు కూడా ధనానికి కొరత లేకుండా ఎప్పుడు కూడా ధనం అనేది ఉండడానికి ఈ పరిహారం కోసం మీరు కొన్ని నియమాలను అయితే పాటించుకోవాలి. మీరు కృష్ణుడికి పూజ చేసుకోవడానికంటే ముందుగా మీరు ఉపవాసాన్ని అయితే ఆచరించాలి. ఉపవాసం ఉండి శ్రీకృష్ణుడికి ఇష్టమైనటువంటి బులుగు రంగు పుష్పాలని స్వామివారికి సమర్పించుకొని అటుకులు బెల్లాన్ని నైవేద్యంగా పెట్టుకోండి. పూజ పూర్తయిపోయిన తర్వాత ఆవుకి గ్రాసాన్ని తినిపించాలి. ఆ తర్వాత ఈ అటుకులు బెల్లాన్ని తీసుకువెళ్ళి 5 చిన్నపిల్లలకి పంచిపెట్టాలి. 5 చిన్నపిల్లలకి మాత్రమే ఈ ప్రసాదాన్ని తీసుకువెళ్ళి ఇవ్వాలి. ఇలా ఇచ్చిన తర్వాత స్వామివారి వద్ద ఉంచినటువంటి నెమలి పింఛాల్లోంచి ఒక నెమలి పింఛాన్ని తీసుకువెళ్ళి ఏదైనా ఒక ఆవుకి పెట్టండి. అలా పెట్టడం వల్ల శ్రీకృష్ణుడు త్వరగా అనుగ్రహిస్తాడు. శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి అటుకులు బెల్లాన్ని నైవేద్యంగా పెట్టుకుని అది చిన్నపిల్లలకి పంచిపెట్టడం వల్ల సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే ఆరగిస్తాడు. ఈ విధంగా మనకి శ్రీకృష్ణుడి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు లభిస్తాయి. దీని ద్వారా మనకు ఉండేటువంటి కటిక దారిద్ర్యం అంతా తొలగిపోయి అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ తొలగిపోయి మనకైతే రూపాయి అనేది చేతిలో నిలబడుతుంది. ఎప్పుడు ధనానికి కొరత అనేది ఉండదు. ఈ సంవత్సరం శ్రీకృష్ణాష్టమిని చాలా అద్భుతంగా జరుపుకుంటారు అనుకుంటున్నాను. ఇక మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.